బలహీనంగా ఉన్నాను. దేవునిలో నేను ముందుకి కొనసాగలేకపోతున్నాను. నాకు ఆధ్యాత్మికంగా ఎదగాలని ఉంది. ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నప్పటికీ మరి అది నా వల్ల అవ్వట్లేదు అని మీ యొక్క ప్రశ్నలు అయితే కనుక ఈరోజు మనము దాని విషయమే ధ్యానించుకుందామండి. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 30 నుంచి 32 వరకు చదువుకుందాం. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనమును విత్తి చేయు కోయుదురు. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుదురు. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకనో క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించిన వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతి అగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. ఆమేన్. యెషయా ప్రవక్త యొక్క ప్రవచనము యూదా ప్రజల గురించి ఇవ్వబడిందండి. వీరు అషూరీయులు అనేటువంటి ఒక శత్రు సైన్యములకు మరి వీరందరూ కూడా బందీలుగా వెళ్ళిపోయారు ఆ టైంలో. యాక్చువల్గా మరి ఇజ్రాయేలీలు 12 గోత్రాలు కదా. ఈ 12 గోత్రాల్లో 10 గోత్రీకులు వారు చెరలో ఉండిపోయారండి. మిగిలిన ఒక 2 గోత్రాలు మాత్రము మిగిలి ఉన్నారనమాట. వారు ఇక్కడ యెరూషలేములో ఉన్నారు. ఆ సమయంలో మరి ఇజ్రాయేలీలకు రాజు హిజ్కియా రాజు మీ అందరికీ తెలుసు కదా. హిజ్కియా రాజు ఈయన యెరూషలేమును పరిపాలిస్తున్నాడు. అయితే ఆ టైంలో అషూరీయులు వీరు చాలా బలమైనటువంటి ఒక దేశస్థులు అన్నమాట. బలమైన జనాంగం. మరి వీరు చాలామందిని యుద్ధం చేసి ఆ యొక్క దేశాలన్నింటినీ కూడా మట్టుపెట్టి ఆ యొక్క దేశాలలో ఉన్నటువంటి సంపదను, మనుషులను అన్నింటినీ కూడా ఆక్రమించుకొని ఎంతో మరి బలంగా యుద్ధాలు చేసి ఎంతోమందిని వారు వీరు వైపుగా కైవసం చేసుకొని బందీలుగా చెరగొని తీసుకొని పోయినటువంటి చరిత్ర అషూరీయులకు ఉంది. అంత బలమైనటువంటి జనాంగం వారు. మరి వారి చేతుల్లో చిక్కుకొని బయటికి రావడం అనేది అంత సాధారణమైనటువంటి విషయం కాదు. అయితే ఆ టైంలో మరి హిజ్కియా రాజు పరిపాలిస్తున్నప్పుడు హిజ్కియా రాజు దగ్గరికి అషూరీయులు మరి ఒక దూతను పంపించి వారి పక్షంగా మాట్లాడడానికి వారు ఒక లేఖను పంపిస్తారు. మేము నువ్వు ఏ దేవుడిని అయితే ఆశ్రయిస్తున్నావో ఆ దేవుడు ఏ పాటివాడు, మేము ఎంతోమందిని అర్పాదు దేవతలని మరి మిగిలిన ఎంతోమంది దేవతలు కలిగినటువంటి గొప్ప గొప్ప దేశాలనే మేము ఓడించేశాము. నీవు ఏ దేవుడిని అయితే ఆశ్రయిస్తున్నావో, నిన్ను నమ్మి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి వెర్రివారు, వీళ్ళందరికీ తెలివి లేదు, జ్ఞానం లేదు. మేము గొప్ప గొప్ప దేశాలని ఓడించినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక 2 గోత్రికులు కలిగిన మీరు, ఇంత కొద్దిపాటి జనము, ఇంత మిక్కిలి స్వల్పమైనటువంటి జనాంగంగా ఉన్న మీరు, ఈ మిగిలిపోయిన శేషంగా ఉన్న మీరు ఏం చేయగలరు? మీరు ఏ పాటివారు? అంటే అప్పటికే 10 గోత్రాలు చెరలో ఉన్నాయి. ఇంకా 2 గోత్రాలు మాత్రం ఇక్కడ మిగిలి ఉన్నాయన్నమాట. ఆ 2 గోత్రాల వారు చాలా మిక్కిలి స్వల్పమైనటువంటి జనులు. వారు వెళ్ళి అషూరీయులను సాధించడము, వారితో యుద్ధం చేయడం అనేది అసలు ఇంపాసిబుల్ అండి. వాళ్ళు చేయలేరు, వాళ్ళకే తెలుసు ఆ విషయం. అయితే మరి ఆ టైంలో హిజ్కియా చాలా కంగారు పడతాడు, కొంచెం వేదన చెందుతాడు. ఎందుకంటే తనకి తెలుసు తన బలమేంటో, తనకి తెలుసు తన దగ్గర ఎంతమంది జనాంగం ఉన్నారో. అయితే ఆయనకి మాత్రం ఒక హోప్ ఉంది, ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే మన దేవుడు గొప్ప దేవుడు, ఎంత గొప్ప సైన్య సమూహాలైనా సరే తునాతునకలుగా చేయగలిగినటువంటి దేవుడు మనము ఆశ్రయించున్నటువంటి యెహోవా దేవుడు. ఆయనకి మనము విన్నవించుకుంటే, ఆయనకి మనం మొరపెట్టుకుంటే
ఆయన మనల్ని సంరక్షిస్తాడు, మనల్ని ఈ యుద్ధంలో నుండి జయం పొందేలాగా చేయగలడు అనేటువంటి భరోసా అయితే హిజ్కియాకు ఉంది. మరి ఆ టైంలో ఆయన ఉపవసించి ఎంతో కన్నీరు కారుస్తూ వారు పంపించినటువంటి ఆ లేఖను తీసుకొచ్చి దేవుడు మందిరంలో పరచి దేవుడు ముందు మోకరించి ఈ విధంగా మాట్లాడుకుంటున్నాడు ఆయన. అయ్యా, భూమి ఆకాశం సృష్టించినటువంటి అద్వితీయ తండ్రి, ఇదిగో నీ ఎదుట నేను ఈ యొక్క లేఖను పరుస్తున్నాను, నువ్వు కన్నులు తెరిచి దృష్టించు. మమ్మల్ని దూషించడానికి ఎవరైతే వచ్చారో, మా గురించి చెడ్డగా ఎవరైతే చులకనగా మాట్లాడుతున్నారో వీళ్ళ మాటలన్నీ నువ్వు విను. అయితే ఎంతోమందిని వీరు నాశనం చేసిన సంగతి నిజమే, కానీ అవన్నీ కూడా మనుషుల ద్వారా చేసినటువంటి కర్రలు రాళ్ళు దేవతలే ఉన్నాయి. కానీ నువ్వు నిజమైన దేవుడుగా ఉన్నావు, నీవు అద్వితీయ దేవుడుగా ఉన్నావు. అది ఆ ప్రజలు తెలుసుకునేటట్లు నువ్వు ఒక గొప్ప కార్యం చెయ్యి మా లైఫ్లో. ఒక చిన్న ప్రార్థన చేశాడండి. ఈ ప్రార్థన నాకు చాలా ఇష్టం. మరి నేను ఒక విశ్వాసిగా అప్పుడప్పుడే స్టార్టింగ్లో అనమాట, అది 2012 ఆ టైంలో, 2013 ఆ సమయంలో నేను ఈ యొక్క హిజ్కియా ప్రార్థన నేను చదివానండి. అప్పట్లో నాకు పెద్దగా అర్థం కాలేదు, బట్ నేను చదువుకున్నాను అది. అయితే ఆయన ఆ లెటర్ తీసుకొచ్చి అక్కడ ఆయన పరచి మరి ఆయన ప్రార్థన చేసిన వెంటనే ఒక అద్భుత కార్యం జరిగింది. ఏంటంటే ఆ అష్షూరీయులు దండుపేటలోనికి, అంటే అష్షూరీయులు ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో ఆ ఒక సైన్యంలోని మధ్యలోనికి ఒక దేవదూతని దేవుడు పంపించి 180,000 మంది సైన్యం కలిగినటువంటి అష్షూరీయుల్ని ఒక్క సమయంలో చంపించేస్తాడండి దేవుడు. హల్లెలూయా. సో ఆ టైంలో మరి నేను ఏం అర్థం చేసుకున్నానంటే, మనకి ఏదన్నా కష్టం వస్తే, మనకి ఏదన్నా బాధ వస్తే మనం కూడా హిజ్కియా లాగా ఒక లెటర్ రాసి దేవుడి సన్నిధిలో పరచి అక్కడ పెట్టి మనము ప్రార్థన చేస్తే మన సమస్యలు కూడా ఇట్లాగా ఒక్క దెబ్బలో ఎగిరిపోతాయి. మనము చెయ్యకుండా, మనము కష్టపడకుండా, మనము ప్రయాసపడకుండా దేవుడు అమాంతంగా ఆయన దూతను పంపించి మనల్ని ఆ ఒక సమస్యల నుంచి జయం పొందుకునేలాగా మనల్ని చేయగలడని అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఏదన్నా ఒక కష్టం వచ్చిందంటే, ఒక బాధ వచ్చిందంటే, అది నేను చెయ్యలేను అని అనుకుంటే, నా వల్ల కాదు అని అనుకుంటే వెంటనే నేను ఒక లెటర్ రాస్తాను. ఒక లెటర్ రాసి దేవుడి సన్నిధానంలో పరచి దాన్ని విప్పి దేవుని దగ్గర పెట్టి, ప్రభువా ఇదిగో దీన్ని నువ్వు దృష్టించు, దీన్ని నువ్వు చెవిని పెట్టు. సేమ్ మరి హిజ్కియా ఎట్లాగా అయితే చెప్పాడో, భూమి ఆకాశంలో సృష్టించిన అద్వితీయ దేవ, నా ఫస్ట్ లైన్ కూడా అదే ఉంటుంది అనమాట. భూమి ఆకాశంలో సృష్టించిన అద్వితీయ దేవ, దయచేసి నా సమస్యను దృష్టించు, నా ఒక సమస్యను నువ్వు చెవిని పెట్టు. ఇదే రాస్తా ఫస్ట్ లైన్. అలాగ నేను రాసి దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థించినప్పుడు నా జీవితంలో పర్సనల్గా, నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యల నుంచి నేను విడుదల పొందాను. నిజముగానే మరి మనము ఆ ఒక్క లెటర్ని రాయడము అలవాటు చేసుకుంటే దేవుడికి, ఒక పత్రములో, ఒక కాగితంలో మనము దాన్ని రాస్తాము. మీ నోటి మాటల కన్నా కూడా మీరు రాస్తున్నప్పుడు నిజంగా మీ హృదయంలో నుండి ఆ మాటలు, ఆ స్వచ్ఛమైన మాటలు అనేవి బయటకు వస్తాయండి. మీరు నోటితో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మీకు కొన్ని మాటలు మనము కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయలేము, కరెక్ట్గా మన హృదయంలో ఉన్న బాధను మనం చెప్పలేము. కానీ మీరు ఎప్పుడైతే ఆ పెన్ను పెట్టి రాస్తుంటారో చూడండి, అది రాస్తున్నప్పుడు ఎంత స్వచ్ఛమైన ప్రార్థన, స్వచ్ఛమైన దేవుడి పైన ఉన్న ఆ ప్రేమ అనేది మీకు బయటకు వస్తుంది. మీకు ఆ అనుభవం మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. అయితే హిజ్కియా కూడా ఇట్లాగే చేశాడు. ఆయన ఆ లెటర్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆయన ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా మరి ఆ అష్షూరీయుల దండులోకి వెళ్ళి దేవదూత చంపేసింది అందరినీ. అయితే ఇక్కడ వరకు బాగుంది. అప్పుడు హిజ్కియా మరి ఈ విధంగా బాధపడుతున్నప్పుడు యెషయా వచ్చి ఆయనకు ఒక ప్రాఫెసీ చెప్పాడు, ఒక ధైర్యపరచు మాట చెప్పాడు. ప్రవక్త పని అదే. ఎవరైతే కష్టంలో ఉంటారో, ఎవరైతే బాధలో ఉంటారో, సమాధానము దొరకనటువంటి స్థితిలో ఉన్నప్పుడు
ఒక ప్రవక్తను దేవుడు పంపుతాడు. ఆ ఒక్క ప్రవక్త పని ఏంటంటే దేవుని యొక్క హృదయంలో ఉన్న మాటలను కష్టాల్లో బాధల్లో ఉన్న ప్రజలకు వెళ్ళి చెప్పి వారిని ఆదరించి ఓదార్చి వారిని బలపరచడము, రాబోయే సంగతులను గురించి వారికి తెలియజేయటము ప్రవక్త యొక్క పని. ప్రవక్త ఎందుకు ఈ భూలోకంలో ఉంటాడంటే దేవుడి యొక్క హృదయంలో ఉన్న మాటను దేవుడి పక్షంగా ప్రజలకు తెలియజేయటానికి. అది ప్రవక్తల పని, ప్రవక్తల యొక్క పని. హల్లెలూయా. యెషయా కూడా వచ్చి హిజ్కియాకు అదే విధంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ సంవత్సరము దానంతరం అదే పండు ధాన్యం మీరు తింటారు, వచ్చే సంవత్సరము దాని ద్వారా వచ్చే ఫలాలు మీరు తింటారు, ఆ మరుసటి సంవత్సరం మీరే విత్తి మీరే నాటి విత్తనాలు దాని నుండి వచ్చే ఫలాలు మీరు తింటారు. ఏదైతే మిగిలిపోయిన శేషం ఉందో, ఇప్పుడు మీరు చదివారు కదా, ఏదైతే శేషం ఉందో ఆ శేషము లోపలికి వేరు తన్ని మీదకు ఎదిగి ఫలించును. అంటే దీని అర్థము, మీరు శేషంగా మిగిలిపోయారు, మీరు కొద్ది మందిగా ఉన్నారు, మీరు స్వల్ప జనంగా ఉన్నారు అని మీరు బాధపడుతున్నారు కదా. అయితే నేను మీకు ఏం చేస్తానంటే, మీరు ఎక్కడైతే పంటలు వేస్తారో, మీరు ఎక్కడైతే ఆ యొక్క ధాన్యాన్ని మీరు నాటుతారో ఆ యొక్క ప్రాంతంలో మీరు కష్టపడకుండా, మీరు ప్రయాస పడకుండా నేనే మీకు ఫలాలని ఇస్తాను. దానంతటా అదే వచ్చేటువంటి పంటలను మీరు భుజిస్తారు. మీరు కష్టపడకుండా మీరున్న ప్లేస్లో శత్రువుల మధ్యలో కూడా మీరు ఫలిస్తారు. హల్లెలూయా. అలాగే యూదా ప్రజలందరూ కూడా కిందకి వేరు తంతారు. అంటే లోపలికి మీరు మీ యొక్క స్థిరపరచబడతారు. మీరు ఇంకా చెప్పాలంటే మీరు స్థిరపరచబడతారు, లోపలికి నాటుకుపోతారు. మీరు లోపలికి నాటుకుపోవడం అంటే ఏంటండి? ఒక చెట్టు పైకి పచ్చగా ఎంతో గుబురుగా పెరుగుతుంది, అది ఎన్ని సంవత్సరాలైనా సరే దాని యొక్క పచ్చదనం తగ్గట్లేదు. అది అలా సమృద్ధిగా తన యొక్క ఫలాలని సంవత్సరం అది కాపు కాస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే, దాని యొక్క వేరు లోపల ఏదైతే ఉందో అది చక్కగా లోపలికి నాటుకుపోయింది అని అర్థం. పైపైన ఉండేటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో అవి గాలి వచ్చినా, గట్టిగా వరదలు వచ్చినా, లేకపోతే గట్టి వాన ఏదన్నా గాలి వానలు వచ్చినా కింద పడిపోతాయి. కానీ కొన్ని చెట్లు ఉంటాయి, ఎంత పరిస్థితులు వచ్చినా సరే, ఎలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు వచ్చినా సరే అది కొంచెం కూడా చలించదు. ఎందుకంటే దాని వేరు లోపలికి తన్నుకుపోయిందంట, లోపలికి వెళ్ళిపోయింది, బాగా గట్టిగా నాటుకుంది దాని వేరు. అందుకనే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని గాలివానలు తుఫానులు వచ్చినా సరే ఆ చెట్టు కింద పడదంట. అయితే దేవుడు వారితో ఏం మాట్లాడుతున్నాడంటే, ఎంతమంది శత్రువులు నీ జీవితంలోకి వచ్చినా, ఎన్ని కష్టాలు నీ చుట్టూ వ్యాపించినా సరే నేను నిన్ను ఎట్లా నాటుతానంటే నువ్వు లోపలికి వెళ్ళిపోతావు. నీ యొక్క కుటుంబ జీవితంలో, నీ యొక్క ఆర్థిక విషయాల్లో, నీ యొక్క దైనందిక జీవితంలో, నీ వ్యాపారంలో, నీవు చేసే వ్యవసాయంలో, నీ పనిలో నువ్వు లోపలికంతా నాటుకుంటావు. నాటుకుని పైకి నువ్వు ఫలిస్తావు, నువ్వు ఫ్లోరిష్ అవుతావు. నువ్వు నీ యొక్క ఫలాలను ఇతరులకు అందించడం నువ్వు ప్రారంభిస్తావు. ఇది ఒక ప్రవచనము. యూదా ప్రజలు ఆ రోజు మరి సోలిపోయి ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు వారికి యెషయా ప్రవక్త వచ్చి ఈ యొక్క ప్రవచనాన్ని తెలియజేశాడు. దేవుని యొక్క వాక్కు ఇది అని వారికి చెప్తూ ఈ యొక్క వాగ్దానాన్ని తెలియజేశాడు. అయితే మనము ఇక్కడ ఆధ్యాత్మికంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము కూడా ఈరోజు ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆత్మీయంగా నేను ఫలించాలి అని మీరు అందరూ కోరుకుంటున్నారు. అయితే మీ చుట్టూ ఎంతోమంది శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు ఎవరు? మీ యొక్క ఆత్మీయతను దెబ్బతీసేటువంటి, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎదగనివ్వకుండా వస్తున్నటువంటి అనారోగ్యాలు కావచ్చు, మరి మీ యొక్క కుటుంబంలో మీ యొక్క చుట్టూ ఉండేటువంటి రక్త సంబంధీకుల ద్వారా వచ్చేటువంటి శోధనలు కావచ్చు. మీ కుటుంబంలో మరి మీరు ఎదుగుతున్నప్పుడు మీ పక్కనున్న వారే మిమ్మల్ని వెనక్కి లాగి, మరి మిమ్మల్ని ప్రార్థించుకోనివ్వకుండా, మరి మిమ్మల్ని బైబిల్ చదవనివ్వకుండా, మందిరానికి వెళ్ళనివ్వకుండా, ఉపవాసం ఉండనివ్వకుండా చేస్తున్నటువంటి ఎన్నో శోధనలు మీ లైఫ్లో మీకు రావచ్చు.
అంతే కదండి. మనము ఎదుగుతున్నప్పుడు, మనము ఫలిస్తున్నప్పుడు సాతాను ఎవరి దగ్గర నుంచో రాడండి. ఫస్ట్ మన ఇంట్లో వారి నుంచే మనల్ని శోధించడము, శ్రమ పెట్టడము అనేది ప్రారంభిస్తాడు. మీ కుటుంబంలో ఉన్న వారే, మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ ఇంటికి వచ్చిన అల్లుడు కోడళ్ళు కావచ్చు, అత్తమామల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అపవాది మిమ్మల్ని శోధిస్తాడో మీకు తెలియదు. అయితే మీరు ఆ శోధనల్లో పడిపోతున్నప్పుడు, ఆ శ్రమలో వెళ్తున్నప్పుడు మీరు కనుక బలహీనంగా ఉంటే, ఆధ్యాత్మికంగా మీరు కనుక సరైన స్థానంలో కనుక మీరు ఉండకపోతే, వారు పెట్టే శోధనలకు మీరు నీరు గారిపోతారు. మీరు ఆ శ్రమలో తాళలేక మీరు సొమ్మసిల్లిపోతారు. మీరు ఆధ్యాత్మికంగా ఫలించలేరు. మీరు ఆధ్యాత్మికంగా పైకి ఎదగలేరు. అర్థమవుతుందండి? ఒక చిన్న అనారోగ్యం వచ్చింది, ఒక చిన్న కష్టం మీ ఇంట్లోకి వచ్చింది, ఒక ఆర్థిక ఇబ్బంది మీ దగ్గరకు వచ్చింది. అయితే ఆ ఆర్థిక ఇబ్బంది మీ లైఫ్లోకి వచ్చినప్పుడు వెంటనే మీరు దేని మీద ఆ దెబ్బ పడుతుందంటే, దేని మీద ఆ ఒక ప్రభావం చూపిస్తుందంటే, మీ ఆధ్యాత్మిక జీవితం మీద అది ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఈ ఆర్థిక కష్టాలు కావచ్చు, ఈ అనారోగ్య కష్టాలు కావచ్చు, ఇవన్నీ దేనికి వస్తున్నాయి కష్టం అంటే శరీరానికి వస్తున్నాయి. ఈ శరీరము ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తుందంటే, శరీరము, అంతరంగ పురుషుడు, ఈ రెండు కూడా చాలా విరోధులండి. ఈ రెండిటికి కూడా ఎప్పుడు పడదు. శరీరం ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటుంది. శరీరం ఎప్పుడు కూడా కష్టపడకుండా కష్టాలు లేకుండా, కష్టాలు లేని జీవితాన్ని, కష్టాలు లేని లైఫ్ని పొందుకోవాలని ఆశపడుతుంది. కానీ అంతరంగ పురుషుడు ఎప్పుడు ఎలాగుంటాడంటే, ఆ అంతరంగ పురుషుడికి దేవుని వాక్యం కావాలి. ఆ ఆత్మలో బలం పొందుకోవడానికి కావాల్సినటువంటి పరలోకపు మన్నా అంతరంగ పురుషుడికి కావాలి. అంతరంగ పురుషుడికి ఇవేమీ సంబంధం ఉండవు. ఆర్థికంగా ఎలాగున్నారు, ఆ తర్వాత అనారోగ్యాలు వస్తే ఏంటి, ఇవన్నీ అంతరంగ పురుషుడు దాన్ని అంతగా పట్టించుకోడు. మీలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడు ఏమని ఆలోచిస్తుందంటే, నాకు దేవుని వాక్యం ఇవ్వు, నాకు దేవుని వాక్యం ఇవ్వు, నన్ను వాక్యంతో నింపు, నువ్వు దేవుణ్ణి స్తుతించు అని కోరుకుంటూ ఉంటుంది. కానీ శరీరము మాత్రము దానికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది. ఒక కష్టం వచ్చిందనుకోండి, మీ శరీరం మీతో ఏమంటుందంటే, అబ్బా ఇప్పుడు ఈ కష్టం వచ్చింది, ఈ ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఇంట్లో ఈ నెల మనము ఈ నెలంతా గడుపుకోవడానికి, పిల్లల ఫీజులు కట్టుకోవడానికి, ఇంటి రెంట్లు కట్టుకోవడానికి సరైన డబ్బు చేతిలో లేదే, ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన. ఒక అనారోగ్యం వస్తే వెంటనే నాకు ఈ బలహీనత వచ్చేసింది కదా, మరి నేను ఎలా ప్రార్థన చేసుకోవాలి, నాకు ఈ యొక్క శరీరంలో ఈ నొప్పి ఉంది కదా, ఈ నొప్పి వల్ల నాకు సహకరించట్లేదే ప్రార్థన చేసుకోవడానికి, నేనేం చెయ్యాలి అని మీ శరీరము మిమ్మల్ని ఎంతసేపు ఏం చేస్తుందంటే, ఆ ప్రార్థనలో కూర్చొనివ్వకుండా, ఆ ఒక మందిరానికి వెళ్ళనివ్వకుండా, ఉపవాసం చేయనివ్వకుండా మీ శరీరం ఎప్పుడు ఏం చెప్తుందంటే, నువ్వు మందులు వేసుకోవాలి కదా, నువ్వు ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలి కదా, నువ్వు ఈ టైంలో కూర్చోవాలి కదా, నువ్వు ఈ విధంగా ఉపవాసం ఉంటే, నువ్వు మందిరానికి వెళ్తే నీకు నీ శరీరం వీక్ అయిపోయిందనుకో, పరిస్థితి ఎలాగా, ఏం చేస్తావు నువ్వు, కాబట్టి ఫాస్టింగ్ వద్దులే, కాబట్టి ఆల్ నైట్ ప్రేయర్ వద్దులే, కాబట్టి 5 hours ప్రేయర్ వద్దులే, ఎందుకు 5 hours ప్రేయర్, చర్చిలో చెప్తే ఏం వద్దు, వెళ్ళొద్దు అని మీ శరీరమే మిమ్మల్ని ఏం చేస్తుంది, మౌల్డ్ చేసేస్తుంది అనమాట. మిమ్మల్ని మీ యొక్క అంతరంగ పురుషుడిని ఎదగనివ్వకుండా మీ శరీరం ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క శోధనలు ఏవైతే ఉంటాయో మీరు దానికి లోబడిపోయి, శరీరము మీ అంతరంగ పురుషుడిని జయిస్తోంది, శరీరము మీలో ఉన్నటువంటి ఆత్మను జయిస్తుంది. అయితే దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా ఏం సెలవిస్తుందంటే, ఆత్మ కలిగిన వారు, ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారు దేవుని ఆజ్ఞలను గైకొంటారంటండి. దేవుని ఆజ్ఞలు ఎవరు గైకొంటారు? దేవుణ్ణి ప్రేమించేవారు. ఎవరైతే ఆయన ఆత్మను కలిగి ఉంటారో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలు అని పిలువబడతారు అని వాక్యం సెలవిస్తుంది రోమపత్రికలో. మీరు ఆయన ఆత్మను కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉంటారో వారు లోకమును జయిస్తారు. లోకమును జయించినది మన విశ్వాసము. యోహాను పత్రికలో రాయబడి ఉంటుంది, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో. ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారు దేన్ని జయిస్తారంటండి? లోకాన్ని జయిస్తారంట.
మనము లోకాన్ని జయించాలి. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ వేరుని నేను లోపలికి తంతాను, నీ వేరు లోపలికి నేను నాటుకుపోయేలాగా నేను చేస్తాను. నువ్వు ఎప్పుడైతే లోపలికి నాటుకుంటావో పైన ఏవేవైతే నీకు శోధనలు పోరాటాలు వస్తున్నాయో అవన్నీ ఇంకా నువ్వు లెక్క చేయవు, అవన్నీ ఇంకా నువ్వు పట్టించుకోవు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు పరిగెడతావు, ఎన్ని బాధలు వచ్చినా సరే నువ్వు దేవుడి కోసము పరిగెడుతూనే ఉంటావు. నీ యొక్క అంతరంగ పురుషుడిని నువ్వు బలపరుచుకోవడానికి కావలసినటువంటి ప్రతి దానిని కూడా నువ్వు సంపాదించుకుంటావు. కొంతమంది మరి ప్రేయర్లో కూర్చున్న వెంటనే వారి బంధువుల్లో కానీ లేకపోతే వారి యొక్క రక్త సంబంధికుల్లో ఎవరో ఒకరు ఏదో అన్న మాటని జ్ఞాపకం చేసుకుంటారు. మీ యొక్క మైండ్ ఎప్పుడు ఏంటంటే, మీరు ప్రశాంతంగా కూర్చుని దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మీ మైండ్ మీకు చెప్తుంది ఏంటంటే, ఆ వ్యక్తి నిన్ను ఇలాగ అన్నాడు, నీకు జ్ఞాపకం ఉందా, నీకు గుర్తుందా అని చెప్తాడు. వెంటనే మీ శరీరం ఏం ఆలోచిస్తుంది, అవును అతను అలా అన్నాడు, నేనేం తప్పు చేశానని, నేనేమని అతన్ని బాధ పెట్టానని, నా గురించి అతను ఈ విధంగా నిందలేస్తున్నాడు, నా గురించి ఈ విధంగా తప్పైనటువంటి మరి నా గురించి ఆరోపణలు చేస్తున్నాడు, నా యొక్క హృదయాన్ని అతను గాయపరుస్తున్నాడు. ఈ విధంగా రకరకాలుగా మీ యొక్క మైండ్ ఆలోచించి మిమ్మల్ని ఆ ప్రేయర్ చేస్తున్నంతసేపు కూడా మిమ్మల్ని ఏం చేస్తుందంటే డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. మిమ్మల్ని ఎదగనివ్వదు, మిమ్మల్ని ముందుకి కొనసాగనివ్వదు. ఏదో ఒకటి మీ యొక్క మైండ్ మీకు జ్ఞాపకం చేసి ఆ ప్రార్థన చేయనివ్వకుండా, ఆ ఒక వాక్యం చదవనివ్వకుండా మిమ్మల్ని అడ్డగిస్తూనే ఉంటుంది. ఆ ప్రార్థనలో మీరు కూర్చున్న వెంటనే, ఆ వాక్యం చదువుతున్నప్పుడు కరెక్ట్గా వాక్యం మీరు బుక్ తీసిన వెంటనే మీకు ఫోన్లో అంతకుముందు మీరు చూసినటువంటి ఆ వీడియోస్ తాలూకు కొన్ని విషయాలు లేకపోతే కొన్ని ప్రకటనలు మీ యొక్క కళ్ళ ముందు ఇలాగ వస్తాయి. ఆ వెంటనే అవి గుర్తొచ్చి ఆ ఆలోచనలోకి మీరు వెళ్ళిపోతారు. అందుకనే అండి నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలనంటే, ఆధ్యాత్మికంగా మీరు ముందుకు కొనసాగాలంటే మీ శరీరాన్ని మొట్టమొదటగా జయించడము మీరు నేర్చుకోవాలి. శరీరాన్ని ఎవరైతే జయిస్తారో, శరీరాన్ని ఎవరైతే నలగొట్టుకుంటారో అలాంటి వారు అంతరంగంలో ఆశీర్వదించబడతారు, అంతరంగంలో వారు ఫలిస్తారు. ఒకవేళ మీ శరీరము బలహీనంగా ఉన్నా సరే, మీ అంతరంగ పురుషుడు కనుక ఆరోగ్యంగా ఉన్నట్లయితే, మీలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడు కూడా మరి అలర్ట్గా ఉంటే, మెలకుగా ఉంటే, మీ శరీరాన్ని కూడా అదే లాక్కుని వెళ్తుంది ముందుకి. అర్థమవుతుందండి? మీ శరీరము బలహీనంగా ఉన్నా సరే, మీకు నిద్ర సరిపోకపోయినా, మీకు తిండి లేకపోయినా, ఏం లేకపోయినా సరే, ఆ యొక్క ఆత్మ ఏమైతే ఉంటుందో అది ఎవరైతే దాన్ని బలపరుచుకుంటారో బలహీనులను కూడా ఆయన బలమిచ్చి నడిపిస్తాడంట. మీరు బలహీనంగా ఉన్నా సరే ఆయన యొక్క బలం ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంది. అందుకనే పక్షిరాజు వంటి యవ్వనాన్ని దేవుడు నీకు వృద్ధాప్యంలో కూడా ఇస్తానని చెప్తున్నాడు. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వ వేస్తారంట. వారి నుంచి ఎప్పుడూ కూడా వారు చిగురుస్తూనే ఉంటారు, వాళ్ళు ఫలిస్తూనే ఉంటారు. మరి కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది, చూద్దాము. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12, 13, 14. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వ వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఆమేన్. చూడండి, ముసలితనంలో కూడా ఇంకా చిగురు పెడతారంటండి. అది దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం. అది దేవుడు ఒక నీతిమంతుడికి ఇచ్చేటువంటి సమృద్ధి కలిగినటువంటి జీవితం. నీ వయసు పెరగచ్చు, నీ స్థితిగతులు మారిపోవచ్చు, నీకు ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మదేవుడు నీతో ఏమంటున్నాడంటే, నువ్వు మాత్రము చిగురు పెట్టి ఫలిస్తూనే ఉంటావు, నువ్వు మాత్రం సమృద్ధిగానే ఉంటావు. ఎందుకంటే నువ్వు ఆశ్రయించింది ఎవరిపైన? దేవుడి పైన. ఆయన పైన ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా సారం కలిగి పచ్చగా ఉంటారంటండి. అర్థమవుతుందండి? శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు 3.5 సంవత్సరాలు ప్రయాణం చేస్తారు, మీ అందరికీ తెలిసిందే.
అయితే ఆ 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు వారు ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో స్వస్థతలు వారు చూశారు. ప్రభువారు వాళ్ళతో కూర్చుని మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఆ గొప్ప గొప్ప మర్మాలు, ఆ ఉపమానాలు, దాంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థాలు, భావాలు అన్నీ కూడా శిష్యులకు సపరేట్గా చెప్తాడు, జనాలందరికీ ఒక రకంగా చెప్తాడు. వాళ్ళ శిష్యులకి అర్థం కాదు జనములతో మాట్లాడుతున్నప్పుడు దీని భావం ఏంటి అంటే వాళ్ళకి చాలా విపులంగా వాళ్ళకి చెప్తాడండి, దీని అర్థం ఇది అని. వాళ్ళు ఇన్ని వింటారు, ఇన్ని చేస్తారు. అయితే వాళ్ళు కష్టం వచ్చినప్పుడు, కష్టం అంటే ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేయడానికి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఎవరి ఇంటికి వారు పరిగెత్తేస్తారు. నాకు సంబంధం లేదు, ప్రభు ఎవరో నాకు తెలియదు, మేము ఆయనతో తిరగలేదు, మేము మాకు అసలు ఆయన ఎవరో కూడా తెలియదు అని చెప్పిన వారు ఉన్నారు శిష్యుల్లో. అయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పునరుద్ధానం తర్వాత ఆయన తిరిగి మరలా వీళ్ళకి కనపడి వీళ్ళని ధైర్యపరిచి వీళ్ళతో చెప్తారు ఒక మాట, నేను మరలా మీ వద్దకు వచ్చేంత వరకు కూడా మీరు యెరూషలేములో నా కొరకు కనిపట్టండి, ఆ పైనుండి వాగ్దానం మీరు పొందుకునేంత వరకు కూడా యెరూషలేములో మీరు కనిపట్టండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళి ఆ మేడగదిలో కూర్చుని 120 మంది అక్కడ ఆ మేడగదిలో, ఆఖరికి ప్రభువారి తల్లి అయిన మరియమ్మ గారు కూడా వారితో కలిసి కూర్చుని ప్రార్థించినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. మరి వీళ్ళందరూ మేడగదిలో కూర్చుని ప్రార్థిస్తున్నప్పుడు ఆ పెంతెకోస్తు అనే పండుగ దినంలో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు. వారందరి పైన కూడా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి ఒక్కొక్కరి మీద వాలినప్పుడంట వారి అన్య భాషల్లో దేవుని స్తుతిస్తూ అక్కడ నుంచి వారి యొక్క ఆత్మీయ జీవితము ఎలాగెళ్ళిందంటే ఒక తారా జువ్వలాగా పైకి వెళ్ళిపోయిందండి. 3.5 సంవత్సరాలు శిష్యుల యొక్క ఆధ్యాత్మిక జీవితము ఒక స్థాయి అయితే, తర్వాత వారు ఆత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత వారి యొక్క ఆధ్యాత్మిక జీవితము చాలా హై స్టేజ్లోకి వెళ్ళిపోయింది, హై లెవెల్ అనాయింటింగ్లోకి వెళ్ళిపోయింది. అర్థమవుతుందండి? నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటావో, ఆత్మను నువ్వు పొందుకుంటావో, నీవు ఎలాగ వెళ్ళిపోతుందంటే నీ వేరు లోపలికి వెళ్ళిపోతుంది. నీ ఆత్మీయ వేరు, నీ వేర్లు లోపలికి వెళ్ళిపోతాయి. అందుకనే ఆత్మను పొందుకోవడానికి, ఆత్మని నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అవన్నీ పక్కన పడేయండి. శిష్యులు ఏం చేశారంటే కష్టాలు ఎన్ని వచ్చినా, ఎంతమంది వారిని శోధించినా సరే వారంట ఎడతెగక ప్రార్థన చేశారంట. మేడగదిలో కూర్చుని ఎడతెగక కంటిన్యూస్గా ప్రార్థన చేశారు. మీరు కంటిన్యూస్గా వారిలాగా ప్రార్థన చేయమని నేను మీకు చెప్పట్లేదు, కానీ మీకు అవకాశం ఉన్నప్పుడల్లా మీరు ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయాన్ని మీరు డైలీ పెట్టుకోండి. డైలీ ఒక 3 అవర్స్, 2.5 అవర్స్ మీరు ఖచ్చితంగా కంటిన్యూస్గా ఆ 2-3 అవర్స్ లేవకుండా ఒక స్థలంలో కూర్చుని ప్రార్థన చేసుకోవడానికి మీరు పెట్టుకోండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ 2-3 అవర్స్ మీరు ప్రార్థనలోంచి లెగకూడదు. అది మీరు ఒక నియమాన్ని మీరు పెట్టుకున్నట్లయితే మీరు చాలా గొప్పగా ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వదించబడతారండి. ఇది మీరు రాసి పెట్టుకోండి. మీరు ఎంతగా దేవుడితో సావాసం చేస్తారో, ఎంతగా ఆయనలో మీరు ఉండి ఆయన యొక్క మాటలు వినటానికి ఇష్టపడతారో, ఎంతగా ఆయన మాటలు మీరు మీ హృదయాల్లో పెట్టుకుంటారో అంత త్వరగా దేవుడు మిమ్మల్ని మహిమ నుండి అధిక మహిమలోనికి షిఫ్ట్ చేస్తాడు మిమ్మల్ని. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఒకే స్టేజ్లో ఉండడం అనేది అది మంచి సూచన కాదు. తన ఆధ్యాత్మిక జీవితంలో తను స్టెప్ బై స్టెప్ అనేది పైకి వెళ్తూనే ఉండాలి. మనము రక్షించబడినప్పుడు ఏ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నామో, అంటే రక్షించబడిన తొలి దినాల్లో మీరు రోజుకు 2 అధ్యాయాలు చదివితే ఇప్పుడు రక్షించబడి 10 ఏళ్ళు అవ్వచ్చు, 15 ఏళ్ళు అవ్వచ్చు, ఇప్పటికీ అదే లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఉంటే కనుక మీకు దట్ ఈజ్ నాట్ ఏ గుడ్ సైన్. అది మంచి సైన్ కాదు. మీరు రక్షించబడినప్పుడు ఎలా చదువుకున్నారో ఇప్పుడు కూడా అలాగే చదవడం అనేది కరెక్ట్ కాదు. మీ యొక్క
ఆ ఆధ్యాత్మిక జీవితము మీ యొక్క సంవత్సరం పెరుగుతున్న కొద్దీ, మీరు దేవునితో నడుస్తున్న కొద్దీ మీరు వాక్యం చదివే విధానం పెరగాలి, మీరు దేవుడితో ప్రార్థన చేసే విధానం పెరగాలి, మీరు ఉపవాసం ఉండే విధానము మారాలి, మీరు దేవునితో నడిచే వైఖరి మారాలి, మీరు సేవ చేసే విధానం మారాలి. మీరు విశ్వాసులుగా ఉండడం కాదు కానీ దేవుడికి సేవకులుగా మీరు మారాలి. అర్థమవుతుందండి? సేవకులు అంటే పూర్తి సేవలోకి రమ్మని కాదండి. మీకున్న పరిధిలో, మీకున్న ఆ ఒక స్థితిగతుల్లో మీరు దేవునికి ఏదో ఒక రీతిగా సేవ చేయండి. అంటే ఒక పాటలు పాడే సేవ కావచ్చు, మందిరంలో ఒక క్లీనింగ్ పరిచర్య కావచ్చు, దైవజనుల దగ్గర వెనకుండి వారితో పరిచర్య కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు మీ యొక్క అనుభవాన్ని చూస్తున్నప్పుడు, మీరు దేవునితో నడుస్తున్న విధానం చూసినప్పుడు మీ యొక్క సేవకులే మిమ్మల్ని గుర్తించి వాళ్ళ సేవలోకి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించాలి. అలాగా మీరు ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎదుగుతూ ఉంటే మీరు ఫలిస్తారు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఏంటంటే, నేను మిమ్మల్ని వేరు తన్నేలాగా మీ యొక్క స్పిరిచువల్ లైఫ్ని చేయబోతున్నాను. మీరు ఇక మీదట పైకి మాత్రమే కాదు, లోపలికి మీరు వెళ్తారు. మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు స్వల్ప జనంగా ఉండొచ్చు. ఈరోజు మీ ఇంట్లో మీరు ఒక్కరే నమ్ముకోవచ్చు, లేకపోతే మీరు ఇద్దరే నమ్ముకోవచ్చు, మీరు ఇద్దరే విశ్వాసంగా ఉండొచ్చు. మా ఇద్దరి ద్వారా ఇంతమంది ఫ్యామిలీని మేము జయించడం మాకు కష్టమైపోతుందండి, వీళ్ళు మాతో పాటు సమానంగా లేరు అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఒక్కడవే అవ్వచ్చు, ఒక్కదానివే అవ్వచ్చు, కానీ నీ విశ్వాసము వేరు తన్ని లోపలికి వెళ్ళినప్పుడు పైన నీలో వచ్చేటువంటి ఆశీర్వాదము, ఆ సమృద్ధి, ఆ మహిమ, ఆ అనాయింటింగ్ ఏదైతే ఉంటుందో చుట్టూన్న వాళ్ళందరినీ కూడా అది ఆకర్షితులుగా చేస్తుంది. చుట్టూన్న వారందరూ కూడా దానిని బట్టి ఆశీర్వాదాలు పొందేలాగా చేస్తుంది. హల్లెలూయా. కనుక శరీరాన్ని మీరు తృప్తిపరచద్దు. దయచేసి శరీరం ఎలా చెప్తే అలాగ వినద్దు, కానీ ఆత్మ కోసము మీరు పోరాడండి. ఇది దేవుడు దర్శించేటువంటి కాలంలో మనం వచ్చామండి. ఇప్పుడు దేవుని కన్ను ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఆయన్ని వెతుకుతున్నారో వాళ్ళపైన ఉందండి. చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి. ఎవరైతే ఆయన్ని వెతుకుతున్నారో, ఎవరైతే ఆయన యొక్క మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నారో అలాంటి వారి మీద దేవుడి కన్ను చాలా వేగంగా తిరుగుతుంది. ఈ సమయంలో కనుక మీరు ఆయన్ని వెతికినట్లయితే, మీరు పూర్ణ హృదయంతో మీరు ఆయన్ని వెతికినట్లయితే తప్పకుండా దేవుని యొక్క దర్శనాన్ని మీరు పొందుకుంటారు. హల్లెలూయా. తప్పకుండా పొందుకుంటారు. ఇది దేవుడు దర్శించేటువంటి సమయం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, భూమి అంతా కూడా ఇప్పుడు చీకటి ఏలుతోంది. చీకటి అంటే మరణము, భయంకరమైనటువంటి ఉపద్రవాలు, ఖడ్గము. ఆ యొక్క ఖడ్గము, మరణ ఖడ్గము అనేది మన యొక్క భూమి పైన ఉందండి. ఇప్పుడు ఈ యొక్క చీకటి సమయంలో, ఈ అంధకార సమయంలో దేవుని యొక్క వెలుగు ఎవరి మీద ఉందంటే, ఆయనకు ప్రార్థన చేసే వారి మీద మాత్రమే ఉంది వెలుగు, ఆయన వెలుగు. మిగిలిన ప్రదేశం అంతా చీకటితో నింపబడి ఉంది. అర్థమవుతుందండి? సో ఈ టైంలో మనము వెలిగించబడితే, ఈ టైంలో ఆయన యొక్క మహిమ కనుక మనము పొందుకుంటే మనము అద్భుత రీతిగా ఆశీర్వదించబడతాము. కనుక ఇది దేవుడు దర్శించు సమయము. ఇది దేవుని యొక్క కన్ను తిరుగుచున్నటువంటి సమయం. భూమి అంతా చీకటిమయంగా ఉంది, అంధకారమయంగా ఉంది. ఈ సమయంలో మనము ప్రకాశించాలి, మనము మహిమ పొందుకోవాలి, మనము ఆత్మ యొక్క అనుభవాల్లోకి మనము వెళ్ళాలి, పరిశుద్ధాత్మ అనుభవాల్లోకి మనం వెళ్ళిపోవాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎవరైతే ఎడతెగక ప్రార్థన చేస్తారో, శరీరాన్ని తృప్తిపరచక ఆత్మని సంతోషింపజేస్తారో అటువంటి వారిని దేవుడు గొప్ప స్థానాల్లో పెట్టబోతున్నాడు రానున్న రోజుల్లో. మీ ద్వారా అనేకులు ఆశీర్వాదాలు పొందుకోబోచున్నారు. మీ ద్వారా అనేకులు దీవించబడబోతున్నారు. మిమ్మల్ని దేవుడు వివిధ రకములైనటువంటి పరిచర్యల్లో మిమ్మల్ని దేవుడు వాడుకోబోతున్నాడు. కనుక మీరు దాని కొరకు సిద్ధపడండి. ఈ సమయం నుండే మరి మిమ్మల్ని దేవుడు హెచ్చించినప్పుడు, దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నప్పుడు మీరు అనేకుల ఎదుట ఒక సాక్షిగా ఉంటారు. హల్లెలూయా. కనుక మరి ఈ వాగ్దానము మీ అందరి జీవితాల్లో నేడు ఫలించును గాక. మీ అందరి కోసం నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, మరి యూదా ప్రజలకు నువ్వు చెప్పావు, మీరు కిందకి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలిస్తారు.
శేషించిన వారు యెరూషలేములో నుండి బయలుదేరతారు. తప్పించుకున్న వారు సియోను కొండలో నుండి బయలుదేరతారు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేరుస్తుందని నువ్వు చెప్తున్నావు తండ్రి. అవును ప్రభువా, అయ్యా నీ ఆసక్తి ఇక్కడున్న ప్రజలందరి జీవితాల్లో గొప్ప మార్పు కలిగించేలాగా నువ్వే చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇక్కడున్న ప్రజలందరిపైన కుమ్మరిస్తున్నాము నజరేయుడైన యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, మరి వీరు విశ్వాసంతో నీ ఎదుట కనిపడుచున్నారు ప్రభా. ఆత్మలో ఎదగాలి, నేను ఫలించాలని కోరుకుంటున్నారు తండ్రి. వీరిని ఆటంకపరుస్తున్నటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో, ఆ దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో, చీకటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో, యేసు నామంలో ప్రతి అంధకారపు ఆత్మను వెళ్ళగొట్టుచున్నాము తండ్రి, వెళ్ళగొట్టుచున్నాము. వీరి శరీరాల్లో నుంచి, వీరి గృహాల్లో నుంచి, వీరి చుట్టుపక్కల వీరిని బాధిస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా నుంచి వెళ్ళగొట్టుచున్నాము. మరి వీరు ఆత్మలో ఎదిగి ఫలించుదురుగాక. ఆధ్యాత్మిక జీవితాల్లో మరి వీరు వేరు తన్ని మీదకి ఎదిగి మరి ఫలించుదురుగాక. బలమైన ప్రజలుగా నీ ఎదుట వీరు నిలవబడుదురుగాక యేసు నామంలో తండ్రి. మరి ఉపవాస ప్రార్థనలు వీరు కంటిన్యూస్గా చేయునుగాక. అలాగే ప్రభువా, మరి ప్రార్థన జీవితంలో కూడా దేవా మరి రెగ్యులర్గా ఎడతెగక మరి ప్రార్థించేవారుగా మరి వీరు మార్చబడుదురుగాక తండ్రి. మరి నీకే సమస్త మహిమ ఘనత చెల్లిస్తున్నాం. మరి ఈ వాగ్దానం వీరందరి జీవితాల్లో నేటి దినమున నీరు కట్టి ఫలింపజేసి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని వేడుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.